నెల్లూరులోని కాపు వీధి సెంటర్ వద్ద మనమంతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ముఖ్య అతిథిగా ఏసీ సుబ్బారెడ్డి పాల్గొని ఘనంగా ప్రారంభించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేలూరు చేతన్ మాట్లాడుతూ సమాజ సేవలో ఎప్పుడూ ముందుండాలనే ఉద్దేశంతో తమ ఫౌండేషన్ పనిచేస్తోందని తెలిపారు. వేలూరు హరగోపాల్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని ఈ సంస్థను స్థాపించినట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం చలివేంద్రాలే కాకుండా ఎన్నో పేద కుటుంబాలకు అండగా ఉంటూ హార్ట్ ఆపరేషన్లు, బ్రెయిన్ ఆపరేషన్ల వంటి ఖరీదైన వైద్య సహాయాన్ని కూడా ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నామని చేతన్ వివరించారు. ప్రజలకు నిరంతరం సేవలందించాలనే లక్ష్యంతోనే తమ టీం ముందుకు సాగుతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేలూరు కిరణ్, వెంకటేష్, వినీత్, గణేష్, శివ, జైన్ సోదరులతో పాటు ఫౌండేషన్ సభ్యులు మరియు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. నిన్నటి నుంచి కాస్త వాతావరణం చల్లబడింది. ఏమిటబ్బా ఇది చల్లబడినప్పుడు చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం అంటున్నాడే అని అనుకున్నాను నేను. కానీ ప్రకృతి మళ్ళా తన సేవా కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే విధంగా ఆ సూర్య భగవానుడు మళ్ళా భగభగభగమంటూ ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి తను చేసే ప్రతి ప్రయత్నంలో కూడా, ప్రతి అడుగులో కూడా నిజాయితీ, నిస్వార్థం, సేవ 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 ఒకటే కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు 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 అని మాత్రం సవినయంగా మనవి చేసుకుంటూ, తను రానున్న భవిష్యత్తులో మరింతగా విస్తృతి చెంది పట్టణ మొత్తానికి కూడా, ప్రజానీకానికి, ముఖ్యంగా యువతకి ఆదర్శప్రాయంగా నిలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, నేను చేతన్, వేలూరు మనమంతా ఫౌండేషన్ ఫౌండర్ని. ఈరోజు కాపోవేది నడుబొడ్డున మనమంతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం నిర్వహించడం కూడా జరిగింది. మనమంతా ఫౌండేషన్ ఒక మజ్జిగ చలివేంద్రం అనే కాదు, మన నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎక్కడ అవసరమైతే అక్కడ సేవా కార్యక్రమాలు చేసే దిశగా మేమందరం కూడా పనిచేయడం కూడా జరుగుతుంది. ఇన్ని రోజులు మనమంతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో మందికి సేవా కార్యక్రమాల్లో గుండె జబ్బులకైతే కానివ్వండి, కిడ్నీ జబ్బులకైతే కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తులు కానివ్వండి, ఇల్లు జరుగుబాటు లేని వారికి వాళ్ళ సరుకులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మనమంతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఉన్నామంటూ వాళ్ళ చెద్దకు వెళ్ళేసి వాళ్ళకి భరోసా ఇస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం.